అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గంగ సప్తమి కథ గురించి తెలుసుకుందాం. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికి గంగ సప్తమి అని పేరు. గంగా నది జాహ్నముని చెవి నుండి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. గంగామాత ఒక చేత్తో కుండ, మరో చేత్తో కమల పుష్పాలు పట్టుకొని తెల్లని వర్ణంలో మకరమాస్యం అని ఒక చేప మీద విశ్రాంతి తీసుకొని ఆసనంలో దర్శనమిస్తారు. గంగ సప్తమి పర్వదినాన ఎవరైతే పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణ కథ వింటారో అటువంటి వారికి సమస్తమైన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను మహావీరుడు, ధర్మాత్ముడు. సగర మహారాజుకి 2 భార్యలు. మొదటి భార్య పేరు కేసిని. ఈమె విదర్భరాజు యొక్క కుమార్తె. ఈమె ధర్మనిష్ట కలది, సత్యవాదిని. ఇక రెండవ భార్య సుమతి. ఈమె కశ్యపుని కూతురు, స్వయాన గరుత్మంతుని సోదరి. ఈమె సౌందర్యవతి. సగరునకు వరప్రభావం వలన మొదటి భార్య కేసనికి మహోతేజోవంతుడైన అసమంజసుడైన కుమారుడు జన్మించాడు. సుమతికి 60,000 మంది రాకుమారులు జన్మించారు. అసమంజసుడు ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి సగరుడు అతడికి రాజ్యం నుండి బహిష్కరించాడు. అతను రాజ్యం నుండి వెళ్ళే సమయానికి అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు హంసమంతుడు. అసమంజసుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టిన తర్వాత తన కుమారుడైన హంసవంతుడు తన తాత సగరుని వద్దనే ఉండిపోయాడు. సుమతి కుమారులైన 60,000 మంది రాకుమారులు కూడా లోకానికి ముప్పుగా మారారు. వాళ్ళ నుంచి రక్షణ కోరుతూ దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. ఆ రాకుమారులందరినీ కపిలుడు అనే ఋషి సంహరిస్తాడని బ్రహ్మ అభయమిచ్చాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. సగర చక్రవర్తి తాను అశ్వమేధ యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ అశ్వమేధ యాగం ఏ ప్రదేశంలో చెయ్యాలి అని ఆలోచించి చివరికి అవతల హిమవత్ పర్వతం, ఇవతల వింధ్యా పర్వతం, వాటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యవర్తం అని అంటారు. అది అతి పవిత్రమైన యజ్ఞభూమి. ఆ ప్రదేశంలో యజ్ఞం చేయటం ప్రారంభించాడు సగరుడు. ఒక గుర్రాన్ని అలంకరించి దానికి 60,000 మంది సగరపుత్రులను కాపలగా ఉంచి ఆ గుర్రాన్ని వదిలిపెట్టారు. ఆ యాగస్వం భూమి మొత్తం తిరగటం ప్రారంభించింది. ఒక రోజున రాత్రి సమయంలో ఇంద్రుడు వచ్చి, ఈ యాగం జరిగితే నా ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లుతుందేమోనని వెంటనే ఆ యాగస్వాన్ని అపహరించి పాతాళలోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమం ముందు దాన్ని కట్టేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇటు చూస్తే సగరపుత్రులకు యాగస్వం కనిపించడం లేదు. అప్పుడు ఆ సగరపుత్రులు గుర్రాన్ని ఎవరో అపహరించారు అని తెలుసుకొని యాగం చేస్తున్న సగరుని దగ్గరకు వెళ్ళి, యాగస్వం కనిపించడం లేదు, ఎవరో దానిని అపహరించారు అని చెబుతారు. అప్పుడు సగర చక్రవర్తి, నాయనా కుమారులారా, నేను చేస్తున్న ఈ యాగం మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహించబడుతుంది. కావున రాక్షసులు అశ్వాన్ని అపహరించే అవకాశం లేదు. ఆ అశ్వాన్ని తప్పకుండా దేవతలే అపహరించి ఉంటారు. అలా అపహరించిన యాగస్వాన్ని భూమిపైన ఎక్కడో దాచే ఉంటారు. కావున కుమారులారా, మీరు 60,000 మంది వెళ్ళి సమస్త భూమండలం అంతా అణువణు వెతికి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకురండి అని ఆదేశించాడు. కానీ ఆ అశ్వం ఎక్కడా కూడా కనిపించకపోవడంతో వాళ్ళు భూమిని దాటి పాతాళానికి ప్రవేశించారు. అక్కడ కపిలముని ధ్యానముద్రలో ఉన్నాడు. అతనికి దగ్గరలో ఉన్న ఒక స్తంభానికి కనిపించకుండా పోయిన అశ్వం కట్టి ఉండటం చూశారు. వెంటనే ఆ సగరపుత్రులు ఏమీ ఆలోచించకుండా కోపంతో రగిలిపోతూ, ఈయనే
మన యాగస్వాన్ని దొంగలించి ఇక్కడ ఉంచాడు అంటూ 60,000 మంది సగరపుత్రులు కోపంతో రెచ్చిపోతూ ఆ కపిల మహర్షిని చంపడానికి, అతనిపై దాడి చెయ్యడానికి ముందుగా వెళ్ళారు. అది గమనించిన మహాత్ముడైన కపిల మహర్షి, మూర్ఖులారా, ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా నన్నే చంపడానికి వస్తారా అంటూ కోపంతో హూంకరించారు. అంతే, ఆ కపిల మహర్షి కోపాగ్నిలో 60,000 మంది సగరపుత్రులు కూడా భస్మమైపోయారు. అటువైపు సగరపుత్రులు వెళ్ళి చాలా కాలం గడుస్తున్నా వాళ్ళు ఇంకా రాలేదు. యాగస్వం లేకపోవటం వల్ల యజ్ఞం కూడా పూర్తి కాలేదు. అప్పుడు సగర చక్రవర్తి తన మనవడైన హంసమంతుణ్ణి వాళ్లను వెతకడానికి పంపించాడు. వాళ్లను వెతుకుతూ హంసమంతుడు పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంకు చేరి అక్కడ గల యాగస్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ప్రశంసనీయమైన మాటలతో ఆ మహర్షిని మెప్పించి ఆయన అనుమతితో యాగస్వంను తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పినతండ్రులవని మహర్షి కోపానికి బలైనందున వారికి ఉత్తమగతులు కలుగుగాక, ప్రేతములై ఆకలి దప్పికలచే పీడింపబడుతున్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమగతులు లభించాలంటే దివిలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. తన పినతండ్రులకు జలతర్పములు విడిచి యాగస్వంతో రాజ్యం చేరి యాగం పూర్తి చేయించాడు. సగర చక్రవర్తి అనంతరం అతని మనవడు హంసవంతుడు రాజు అయ్యాడు. అతనికి దిలీపుడు అనే కుమారుడు జన్మించాడు. హంసవంతుడు తన కుమారుడైన దిలీపునికి రాజ్యం అప్పగించి గంగను భూమిపైకి తేవటానికి హిమవత్ పర్వతంపై చాలా కాలం తపస్సు చేశాడు. కానీ ఆయన గంగను భూమిపైకి తేవటంలో విఫలమై అతను కూడా మరణించాడు. ఆ తర్వాత హంసవంతుని కుమారుడైన దిలీపుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. దిలీప మహారాజుకు కూడా ఒక కుమారుడు జన్మించాడు. ఆయన భగీరథుడు. దిలీపుడు కూడా తన ముత్తాతలైన 60,000 మంది సగరపుత్రుల కొరకు గంగను భూమిపైకి తేలేకపోయాడు. కానీ ఈయన యజ్ఞయాగాలు మాత్రం చాలా చేశాడు. కొద్ది కాలానికి దిలీపుడు రాజ్యభారం మొత్తం భగీరథునికి అప్పగించి అతను కూడా మరణించాడు. ఇక భగీరథుడు రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలిస్తున్నాడు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఆ భగీరథుని మనసులో మాత్రం ఎలాగైనా సరే తన పితరుల కొరకు గంగను భూమిపైకి తెచ్చి వారందరికీ ఉత్తమగతులు కల్పించాలి అని తన మనసులో గట్టిగా సంకల్పించుకున్నాడు. రాజ్య పరిపాలన బాధ్యతను తన వంశీయులకు అప్పగించి తాను సురగంగను భూమికి తెచ్చుటకు గాను హిమవత్ పర్వతం దగ్గర గల గోకర్ణ క్షేత్రం దగ్గరకు వెళ్ళి బ్రహ్మదేవుని కోసం ఓద్వబహువై 2 చేతులు పైకెత్తి 4 పక్కల అగ్నిని పెట్టుకొని కన్నులు మూయకుండా ఆ సూర్య భగవానుడిని చూస్తూ నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని అలా చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సును చేస్తాడు. భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆయన ముందు ప్రత్యక్షమై, నాయనా భగీరథ, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. ఇప్పుడు చెప్పు, నీవు దేనికోసం ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు భగీరథుడు, దేవా, నా పితృదేవతలు కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో దగ్ధమై బూడిద కుప్పలుగా పడి ఉన్నారు. వాళ్ళంతా ఉద్ధరింపబడి స్వర్గానికి వెళ్ళాలి. అలా జరగాలంటే గంగామాత ఆకాశంలోంచి భూమి మీద పడి పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న నా పితరుల బూడిద రాశులపై నుంచి ప్రవహిస్తే వారికి ఉత్తమగతులు కలిగి వారంతా స్వర్గానికి వెళుతారు అనగా, అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా భగీరథ, ఆకాశంలోని గంగ భూమిపైకి పడితే ఆ గంగను తట్టుకోగలిగే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగ అంత వేగంగా క్రిందకు పడుతుంది. కానీ ఒక మార్గం ఉంది. అలా వేగంగా భూమిపై పడుతున్న గంగను ఆపగలిగినవాడు ఒక్కడే.
ఆ ఒక్కడు ఎవరంటే మహాశివుడు. ఆయన మాత్రమే గంగను ధరించి ఆమె శక్తిని ఆపగలరు. నీకు ఓపిక ఉంటే ఆ మహాశివుని కోసం తపస్సు చేయు అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు భగీరథుడు పట్టు వదలకుండా మహాశివుని కోసం తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఈసారి మాత్రం తపస్సు మామూలుగా చేయలేదు. భూమిపై బొటన వేలును మాత్రమే మోపి ఉద్భబహువై గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని 1 సంవత్సర కాలం పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఇలా సంవత్సర కాలం గడిచిన తర్వాత ఆ మహాశివుడు ప్రత్యక్షమై, భగీరథ, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీ కోరిక నాకు తెలుసు. నేను గంగను నా శిరస్సునందు ధరిస్తాను. నువ్వు ఏమీ బాధపడకు అని అభయమిస్తాడు ఆ బోలా శంకరుడు. ఆ తర్వాత మహాశివుడు హిమాలయాల మీద నడుముకు చేతులు పెట్టుకొని నిల్చున్నాడు. అప్పుడు గంగ భయంకరమైన శబ్దం చేసుకుంటూ పరవళ్ళు తొక్కుతూ శివుని తలపై దిగింది. గంభీరమైన వైఖరిలో శివుని వెంట పాతాళం వరకు చేరుకోవాలని కోరుకుంది. ఆ విషయం అర్థం చేసుకున్న పరమశివుడు ఆమెను తన జటాజుటంలో బంధించాడు. అదే జటల్లో కొన్ని సంవత్సరాల పాటు గంగాదేవి దారి తెలియక తిరుగుతూ ఉండిపోయింది. ఇక్కడ భగీరథుడు మాత్రం శివుడు ప్రత్యక్షమై గంగను ధరిస్తాను అని అన్నాడు. మరి ఇంకా గంగ కిందికి పడటం లేదేమిటి అంటూ మళ్ళీ మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. ఈసారి కూడా ఈశ్వరుడు ప్రసన్నుడు అవడంతో భగీరథుడు, దేవా, పరమశివ, గంగను నా కోసం విడిచిపెట్టండి అని వేడుకున్నాడు. అప్పుడు మహాశివుడు భగీరథుని సంకల్పానికి మెచ్చుకొని తన జటను వదిలేస్తే ఆ పాయల నుంచి గంగ హిమాలయాల్లో గల బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలాగా విడిచిపెట్టాడు. అలా శివుని జటాజుటంలో నుంచి గంగ చేపలతో, మొసళ్లతో, తాబేళ్లతో, ఎండ్రికాయలతో భయంకరమైన శబ్దంతో క్రింద పడుతుంది. తెల్లటి నీటి నురగలతో కొన్ని ప్రదేశాల్లో వంకరగా, మరికొన్ని చోట్ల విశాలంగా, మరొక చోట గంభీరంగా శబ్దం చేస్తూ వెళుతుంది. దేవతలు, ఋషులు, గాంధర్వులు, భూలోకవాసులందరూ ఈ నీరు మహాశివుని యొక్క శిరస్సు నుండి క్రింద పడుతుంది, అందువల్ల ఇది అతి పవిత్రమైనది అని అనుకుంటూ ఆ నీటిని తాగి దానిని శిరస్సున చల్లుకుంటున్నారు. శాపానికి గురై దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులై ఆ పవిత్ర గంగాజలం యొక్క స్పర్శ తగలగానే వారంతా పునీతులై మళ్ళీ ఆకాశ మార్గమున తమ తమ లోకాలకు వెళ్తున్నారు. అప్పుడు భగీరథుడు రథాన్ని ఎక్కి ముందు వెళ్తున్నాడు. ఆయనను అనుసరిస్తూ గంగ కూడా ఆయన వెంటే వెళుతుంది. భగీరథుడు జాహ్న మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్తున్నాడు. ఆయనను అనుసరిస్తూ వేగంగా వస్తున్న ఆ గంగ ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని తన వేగంతో ముంచేస్తుంది. దీంతో జహ్ను మహర్షి ఆశ్రమం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పుడు జహ్ను మహర్షి కోపంతో రగిలిపోతూ, నా ఆశ్రమాన్ని ముంచేస్తావా? నీకు ఎంత అహంకారం అంటూ తన శక్తిని ఉపయోగించి నీటి రూపంలో ఉన్న గంగను తన అరచేతిలోకి తీసుకొని గంగ మొత్తాన్ని త్రాగేస్తాడు. చుక్క గంగ కూడా మిగలలేదు. భగీరథుడు ముందు వెళ్ళిపోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఏంటి వెనుక ఏమీ శబ్దం రావటం లేదు, ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాల గంగ లేదు. వెంటనే భగీరథుడు వెనక్కి వచ్చి జహ్ను మహర్షి గంగ మొత్తాన్ని త్రాగేశాడు అని తెలుసుకొని ఆయన పాదాల మీద పడి, మహాత్మా, గంగ ఏదో తెలియక చేసింది. నీటి యొక్క ధర్మం ముంచేయడం. కాబట్టి మీరు నా యందు దయతలిచి గంగను విడిచిపెట్టండి. నా యొక్క పితృదేవతలు ఉద్ధరించబడాలి. దీనికోసం నేను చాలా తపిస్తున్నాను అని అంటాడు. అప్పుడు జహ్ను మహర్షి, నాయనా భగీరథ, నేను నీకోసం గంగను విడిచిపెడతాను అని చెప్పి తన చెవిలో నుంచి గంగను విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవిలో నుంచి వచ్చింది కాబట్టి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. ఆ విధంగా గంగా నది జహ్ను మహర్షి యొక్క
చెవి నిండి పుట్టినరోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఆ తర్వాత మళ్ళీ భగీరథుడు రథాన్ని అనుసరిస్తూ గంగా వెళుతుంది. ఇక చివరికి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న 60,000 మంది సగరుల యొక్క భస్మరాశులపై నుండి ప్రవహించింది. దీంతో వెంటనే వారందరికీ ఉత్తమ గతులు కలిగాయి. వెంటనే అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, నీవు చేసిన ఈ ప్రయత్నం వల్ల గంగ ఆకాశంలో నుంచి కిందపడి నీ పితృదేవతలైన 60,000 మందిని ఉద్ధరించింది. వారంతా స్వర్గానికి వెళ్తారు. ఈ సాగరంలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ పితృదేవతలు స్వర్గంలోనే ఉంటారు. అంతేకాదు భగీరథ, ఇంతకుముందు ఆకాశంలో ప్రవహించిన గంగకి మందాకిని అని పేరు. ఆ తర్వాత హిమాలయాల మీద పడిన గంగ నీ వల్ల భూమిపైకి వచ్చింది కాబట్టి భగీరథి అని పేరు. అదే గంగ పాతాళంలోకి వెళ్ళినప్పుడు భోగవతి అని పిలువబడుతుంది. ఇలా 3 ప్రదేశాలలో ప్రవహించింది కాబట్టి గంగను త్రిపదగా పిలుస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధనమై గంగ హిమాలయాల మీద పడినప్పుడే 7 పాయలుగా చీలి ప్రవహించింది. అందులో 3 పాయలు తూర్పు దిక్కున ప్రవహించాయి. అవి హలాదిని, పావని, నళిని. ఇక 3 పాయలు పశ్చిమ దిశగా ప్రవహించాయి. అవి సుచక్షవు, సింధువు, సీత. ఇక మిగిలిన 7వ పాయని భగీరథుని వెంట వెళ్ళింది. అదే భగీరథి. ఈ విధంగా భగీరథుడు ఆ గంగాజలంతో తన ముత్తాతలకు తర్పణములు విడిచి వారిని ఉద్ధరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేసుకుంటున్నాడు. అలా భగీరథుడు ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన పితరుల కోసం గొప్ప ప్రయత్నం చేసి చివరకు విజయాన్ని కూడా పొందాడు. ఇది గంగావతారుని యొక్క కథ. తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారైనా సరే పరమ పూజ్య భావంతో, విశ్వాసంతో గంగావతారుని యొక్క కథ వింటున్నారు. అటువంటి వారు సమస్తమైన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆపమృత్యు దోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. గంగ సప్తమి రోజు ఇత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబును ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఇత్తడి చెంబులో ఇవ్వలేని వారు మట్టి కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. గంగ సప్తమి రోజు ఇలా జలపత్రం దానం చేస్తే వారికి ఎన్ని జన్మలోనైనా తాగటానికి నీరు కొరత ఉండదు. ఈరోజు గంగస్తుతి శ్లోకం ఒక్కసారి చదివిన వారి జన్మలోని పాపములన్నీ హరించుకుపోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగామాత కథ వింటారో వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి మీ పాపములన్నీ తొలగి సకల ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు.